ప్రభా చూసే వారిలో కార్యం జరిగించండి. కొంతమంది అయినా రక్షణ మారుమనసు పొందినట్లు కృపను గ్రహిస్తూ రావాల్సింది ప్రార్థిస్తున్నాను. ప్రభా కనికరించండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, పెరిగి పెద్దవాడైనప్పుడు వాటిని తొలగిపోడన్నారు. తండ్రి సమయాలు వంటి అనుభవం బిడ్డలు దయచేయమని వారు ప్రభా వాళ్ళ స్కిట్ అయితేనేమి, సాంగ్స్ అయితేనేమి మీ నామ మహిమార్థం ప్రభా వాళ్ళు చక్కగా తండ్రి అది చేయడానికి సహాయపడండి. ఆది నుంచి అంతవరకు నడిపించి మహిమ పొందండి. వాళ్ళకి ప్రభు సండే స్కూల్ టీచర్స్, సేవకులు ప్రభు ఆ విధంగా వాళ్ళకి నేర్పించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సహాయపడండి. కనికరించి మహిమ పొందమని మీ కృపల నష్టాలకు అప్పగించుకుంటూ సమయోచి సహాయం కొరకు మీ వైపు చూస్తున్నాం. కనికరించి మహిమ పొందమని ఆది నుంచి అంతవరకు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. సో పిల్లలందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. అంతకుముందు ఈ ఒక సాంగ్ ఒకటి డామరీస్ వాళ్ళు, జెస్సీ వాళ్ళు, మిల్కా వాళ్ళు సాంగ్ పాడతారు. తదనంతరం ప్రోగ్రామ్ వైజు ముందుకెళ్దాం. మేము సేవింతుము సేవింతుము యెహోవానే, సేవింతుము మేము సేవింతుము సేవింతుము యెహోవానే. ఉన్నవాడును అనువాడును మార్పులేని యెహోవాను, ఉన్నవాడును అనువాడును మార్పులేని యెహోవాను. సేవింతుము మేము సేవింతుము సేవింతుము యెహోవానే, సేవింతుము మేము సేవింతుము సేవింతుము యెహోవానే. దాసుల గృహము నుండి విడిపించెను మనలా, పరమమన్న వస్త్రములిచ్చి పోషించెను మనలా. దాసుల గృహము నుండి విడిపించెను మనలా, పరమమన్న వస్త్రములిచ్చి పోషించెను మనలా. 40 సంవత్సరములు నడిపించి కానానుకు మమ్ము చేర్చెను. 40 సంవత్సరములు నడిపించి కానానుకు మమ్ము చేర్చెను. సేవింతుము మేము సేవింతుము సేవింతుము యెహోవానే, సేవింతుము మేము సేవింతుము సేవింతుము యెహోవానే. అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే దేవుడు, యెహోషువ కాలేబు దేవుడు, నీకు నాకు తోడు. అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే దేవుడు, యెహోషువ కాలేబు దేవుడు, నీకు నాకు తోడు. ఆ దేవుడైన యెహోవానే సేవింతుము మనమందరం. ఆ దేవుడైన యెహోవానే సేవింతుము మనమందరం. సేవింతుము మేము సేవింతుము సేవింతుము యెహోవానే, సేవింతుము మేము సేవింతుము సేవింతుము యెహోవానే.
సండే స్కూల్ క్లాప్స్. చేతులు ఉన్న వాళ్ళు, చేతులు లేదు ఎవరికి, చేతులు కనబడలా. ఎవరికైతే చేతులు ఉన్నాయో వాళ్ళు చేతులు పైకెత్తాలి. కొంతమంది పెద్దవాళ్ళకి చేతులు లేనట్టుంది. రైట్, ఓకే, సంతోషం, దేవునికి వందనాలు. పైకెత్తాలి, చేతులు ఇలా ఎత్తాలి. వెరీ గుడ్, సండే స్కూల్ క్లాప్స్. ఓకే, దేవునికి మహిమ కలిగిన గాక. నెక్స్ట్, హో గ్లోరీ టు గాడ్ యాక్షన్ సాంగ్. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ముందుకు రండి. హో గ్లోరీ. Glory to God, He has lifted me up, He has lifted me up, I know. He stretched out His hand and He lifted me up, and that's why I love Him so. I love Him more and more, I love Him, I love Him more and more. And when I stand upon the other shore, I'll praise Him more and more. When I stand upon the other shore, I'll praise Him more and more. Oh, தேவனுக்கு மகிமை தூக்கி எடுத்தார், என்னை தூக்கி எடுத்தார் இயேசு. தம் கரத்தை நீட்டி ரட்சித்தாரே. ஓ, தேவனுக்கு மகிமை. நான் இயேசுவை நேசிக்கிறேன், மென்மேலும் மென்மேலும் நேசிக்கிறேன். அக்கறையில் நான் இன்று அவரை என்றென்றும் வாழ்த்துவேன். அக்கறையில் நான் இன்று அவரை என்றென்றும் வாழ்த்துவேன். ఓకే, సండే స్కూల్ క్లాప్స్ ఇవ్వండి వాళ్ళకి, పిల్లలకి సండే స్కూల్ క్లాప్స్. సండే స్కూల్ క్లాప్స్. మధ్య మధ్యలో పెద్దల క్లాప్స్ కూడా ఇవ్వచ్చు. ఎవరికైతే చేతులు ఉందో వాళ్ళందరూ క్లాప్స్ ఇవ్వండి. సండే స్కూల్ క్లాప్స్. నెక్స్ట్ స్కిట్ వాళ్ళు రెడీగా ఉన్నారా? స్కిట్ బర్త్డే స్కిట్ వాళ్ళు రెడీగా ఉన్నారా? ఇంకా టైం ఉందా? సరే, బర్త్డే స్కిట్. నాన్న, రేపేం రోజు గుర్తుందా నాన్న? రేపు నా బర్త్డేకి ఎంత గ్రాండ్గా చేస్తావు నాన్న? ఊహించినంత గ్రాండ్గా చేస్తాను నాన్న. ఎంత గ్రాండ్గా నాన్న? ఓకే నాన్న. మార్నింగ్ అయింది నాన్న. బర్త్డే చేసేసావా నాన్న? నీ బర్త్డేకి అరేంజ్మెంట్ చేస్తాను నాన్న, నువ్వు పోయి రెడీ అయిపోనా? ఓకే నాన్న. కనిపించలేదు. రే ఆశ్చర్యట్రా, ఈరోజు నా బాబు పుట్టినరోజు. ఊరంతా పోయి తండారు వేసిరా. ఏమని వేస్తామంటే, మా బాబు పుట్టినరోజు ఇటు గొప్ప విందు చేస్తున్నాము, అందరూ వచ్చి వాళ్ళకి ఇష్టమైన బహుమతి పొందుకోవడానికి వాళ్ళు తండారు వేసిరా బాపు. ప్రజలందరికీ తెలియజేయమనగా మన అయ్యగారు పుట్టినరోజు మన జమీందార్ గారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా అందరికీ మహావిందు ఏర్పాటు చేస్తున్నాము. అందరు కూడా వచ్చి విందులో పాల్గొనాలి. అలాగే బహుమతులు కూడా అందరికీ ఉచితంగా లభిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి బహుమతులు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాము. నాన్న, రెడీ అయ్యాను నాన్న. సరే, నువ్వు కూడా వచ్చి ఇక్కడ బహుమతులు పొందుకో బాబు.
నమస్తే అయ్యగారు. నమస్తే బాబు. హ్యాపీ బర్త్డే బాబు. నీకు ఇష్టమైన బహుమతులు ఆడ ఉంటాయి, తీసుకో బాబు. సరే అయ్యగారు. వా ఫోన్ యాపిల్ ఫోన్. మా మమ్మీని ఫోన్ ఇవ్వమంటే కొంచెం అయ్యగారు తరపున నాకు ఫ్రీగా ఫోన్ వచ్చింది. థ్యాంక్ యూ అయ్యగారు. వందనాలయ్యా. వందనాలు బాబు. అయ్యగారు. నమస్తే అన్న. నమస్తే అయ్యగారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇక్కడ నీకు ఇష్టమైన బహుమతులు పెట్టినా ఏ బహుమతి కావాలి తీసుకోండి అన్న. నా భార్య రోజు తిట్టే పన్నే, ఏం రా మిస్ తెస్తావు తేవ తిట్టే పన్నే అందుకే ఈరోజు బిస్సు తెచ్చిపోయి మా బాడీకి ఇస్తా పోయి సంతోషపడుతుంది. ధన్యవాదాలు అయ్యగారు. ధన్యవాదాలు అన్న. వందనాలు బాబు. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. ఆడ నీకు ఇష్టమైన బహుమతులు తీసుకోండి. అలాగే అయ్యగారు. ఏం తీసుకున్నాం అబ్బా? వావ్, గిటార్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అయ్యారు. మా ఇంట్లో మా అమ్మ నన్ను గిటార్ నేర్చుకుంటాను, గిటార్ కొని నేను అడిగితే నీ చదివే చక్కగా రాదు, ఇంకా గిటార్ ఏం నేర్చుకుంటావు అనేవారు. ఇప్పుడు అయ్యగారు పుట్టినరోజు సందర్భంగా నాకు ఉచితంగా గిటార్ దొరికింది. ఓకే బాబు. వందనాలు వందనాలు బాబు. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన బహుమతులు ఆడ ఉంటాయి, తీసుకో బాబు. వావ్, స్మార్ట్ వాచ్. మా డాడీని స్మార్ట్ వాచ్. మా డాడీ స్మార్ట్ వాచ్ కొనివ్వమంటే కొనిరు. మా ఫ్రెండ్ ఫోజులు కొడతాడు, ఒకసారి చూపిమంటే వావ్, స్మార్ట్ వాచ్. మా డాడీని స్మార్ట్ వాచ్ కొనివ్వమంటే స్మార్ట్ వాచ్ కొనిరు. మా ఫ్రెండ్ మా స్కూల్లో పోజులు కొడతాడు, ఒకసారి ఇవ్వమంటే కూడా ఇరు. థ్యాంక్ యూ ఎక్కడు. థ్యాంక్స్ బాబు. వందనాలు ఎక్కరు. వందనాలు బాబు. హ్యాపీ బర్త్డే బ్రదర్. ఓకే. నీకు ఇష్టమైన బహుమతులు తీసుకో. లెన్స్ కార్డ్స్, అద్దాలు. మా మమ్మీ అద్దాలు కొనిమంటే కొనియదు. ఇప్పటికే నేను స్టైల్ ఎక్కువైంది, ఇక నేను కొనియనని చెప్తుంది. ఈరోజు ఈరోజు అయ్యగారు కొడుకు పుట్టినరోజు సందర్భంగా నాకు లెన్స్ కార్డ్స్ అద్దాలు దొరికింది. థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్స్ బాబు. నమస్కారం అమ్మా. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. బిర్యానీ తిన్నావా అమ్మా? సూపర్ ఉంది అయ్యగారు. సూపర్ ఉంది అయ్యగారు. ఆడ నీకు ఇష్టమైన బహుమతులు ఉంటాయి, తీసుకో అమ్మా. ఏం తీసుకున్నాము? స్నాక్స్. మా డాడీని కొనిమంటే హెల్త్ పాడవుతుంది అంటాడు. ఈ బాబు బర్త్డే వల్ల నాకు మంచి బహుమానం దొరికింది. ధన్యవాదాలు అయ్యగారు. ధన్యవాదాలమ్మా. అయ్యగారు. వందలమ్మా. హ్యాపీ బర్త్డే. ఆడ నీకు ఇష్టమైన బహుమతులు ఉంటాయి, తీసుకో అమ్మా. ఏం తీసుకుందాం అబ్బా? బైబిల్ నాకు ఇష్టమైన బైబిల్. నేను ఎన్నో కాలం క్రితం బైబిల్ కోసం ఎదురు చూస్తున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఇక్కడ బైబిల్ పెట్టినంటున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ బైబిల్ వచ్చినందుకు.
ధన్యవాదాలు అయ్యగారు. అమ్మా ఇన్ని బహుమతులు ఉంటే బైబిల్ ఎంత తీసుకున్నామ్మా? నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం. నాకు బైబిల్ కొనుక్కునే స్తోమత కూడా లేదు, నా దగ్గర డబ్బులు కూడా లేదు. దేవుడే నన్ను ప్రేమించి ఇక్కడ బైబిల్ పెట్టినట్టున్నారు. ఎందుకు ఇటున్న బహుమతులు అన్నీ మీ ఇంట్లో ఉన్నాయా? లేదు అయ్యగారు. మరి ఆ బహుమతులు తీసుకోనమ్మా, ఈ బైబిల్ ఎందుకు తీసుకున్నావు? నాకు బైబిలే ఇష్టం. వాక్యం మనతో ఉంటే దేవుడు కూడా మన దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు అన్నీ ఉంటాయి అయ్యగారు. సరే ఇంక నీ ఇష్టం అమ్మా. ఏంది డబ్బులుందే? పక్క పేజ్లో కూడా డబ్బులుంది, అన్ని పేజ్లో డబ్బులుంది. అయ్యగారు మర్చిపోయి పెట్టేసినట్టున్నారు. నాకు డబ్బులు వద్దు, నాకు బైబిలే కావాలి. అయ్యగారు మీ డబ్బులు దీంట్లో మర్చిపోయి పెట్టేసినట్టున్నారు అయ్యగారు. అవునమ్మా, నేను ఈరోజు ఒక పరీక్ష పెట్టినానమ్మా. ఎవరు వచ్చినా విలువైన వస్తువులు తీసుకొని పోతున్నారు, కానీ నువ్వు వచ్చి ఈ బైబిల్ తీసుకున్నావమ్మా. అందుకే ఈ డబ్బులు నీవే, ఈ డబ్బులు నీకే, ఆడ ఉన్న బహుమతులన్నీ నీకే అమ్మా. ధన్యవాదాలు అయ్యగారు. చూసారా, అందరూ ప్రైజ్లు డబ్బులు అన్నీ తీసుకెళ్తున్నారు. నేను మాత్రం బైబిల్ తీసుకెళ్తున్నా కాబట్టి దేవుడు నాకు ప్రైజ్లు డబ్బులు అన్నీ ఇచ్చాడు. వాక్యం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే, దేవుడు మనతో ఉన్నట్లయితే వాక్యం కూడా మనతో ఉన్నట్లే. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ లార్డ్. బాగా చేశారు. నిజంగా వెండి బంగారాల కంటే కోరదగినది ఏంటిది? దేవుని వాక్యం కదా. ఎందుకంటే కూడా వాక్యము విలువైంది. ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో వారి దగ్గర అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వాక్యము శ్రేష్టమైంది, అది గమనించాలి అందరూ. బైబిల్ కోరస్ సాంగ్ ఉంటుంది. శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పాటింప, శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you helps you all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े पढ़े बरस करो, सामने कतले कोई ना हो. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. बसी कसिरंद पुस्तक वेदम, बसी कसिरंद पुस्तक वेदम. वासिता नड़तुमे ओ बसी कसिरंद पुस्तक वेदम. బైబిల్ పల్లవిలో అంత బైబిల్ని అందరూ పైకెత్తి ఎందుకు పాడతారంటే, ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది దేవుని వాక్యం. అందుకే బైబిల్ పల్లవి పాడేటప్పుడు బైబిల్ని మన తల కంటే ఎత్తుగా ఎత్తి మనం పాడతాం. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నతమైనది, మన జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ఘనత దేవుని వాక్యానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే బైబిల్ పల్లవిలో మనం బైబిల్ని పైకెత్తి బైబిల్ పల్లవిని పాడతాం. తర్వాత మరి ఫేస్బుక్, యూట్యూబ్ యాక్షన్ సాంగ్ ఉంటుంది. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ ఆ యాక్షన్ సాంగ్ ఉంటుంది. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో
దేవుని పనికై ముందుండాలని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా ఓ అంకుల్ ఓ ఆంటీ ఓ తమ్మి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మెన్షన్డేమీ లేదంటూ చాటి చెప్పాలా కోపం ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరవద్దని ఫీవర్ కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా ఓ అన్నా ఓ అక్క ఓ తమ్మి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మెన్షన్డేమీ లేదంటూ చాటి చెప్పాలా చాటి చెప్పానా చాటి చెప్పానా మొత్తానికి బాగా చాటి చెప్పారు పిల్లలు. తర్వాత ఇప్పుడు మనం స్కిట్ ఉంటుంది, మంచి స్కిట్టు, కాబట్టి శ్రద్ధగా ఎవరు అల్లరి చేయకుండా శబ్దం చేయకుండా చక్కగా చూడండి. తప్పిపోయిన కుమారుడు స్కిట్టు, తప్పిపోయిన కుమారుడు స్కిట్ ఉంటుంది కాదా? సరే, ఐ హ్యావ్ డిసైడెడ్ యాక్షన్ సాంగ్ ఉంటుంది ఇప్పుడు పెద్ద పిల్లలది, తర్వాత స్కిట్లోకి వెళ్తాం. తప్పిపోయిన కుమారుడు స్కిట్. I
ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు స్కిట్ ఉంటుంది, అందరూ కూడా శ్రద్ధగా చూడండి. అరే పెద్దోడా, అరే చిన్నోడా, దేవుని నుండి భయభక్తులు కలిగి ఉండాలి, తల్లిదండ్రులు లోపలాలి, పెద్దల్ని గౌరవించాలి, మీ పని మీరు చేసుకోవాలరా. సరే నాన్న. ఏంద్ర ఆయన ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. పెద్దల్ని గౌరవించాలంట, తల్లిదండ్రులు మాట వినాలంట. అసలు ఇంట్లో ఉండి ఉండి విసిగిపోతుంది. అసలు నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏం లేదు. అసలు ఇంట్లో ఏం చేయాలబ్బా, విసుగు వచ్చేస్తుంది అసలు ఇంట్లో ఉండి ఉండి. బాగా ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి తాగి బాగా ఎంజాయ్ చేస్తే అప్పుడు బాగుంటుంది. ఈడే ఇంట్లో ఉండి 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 నా వల్ల కావడం లేదు. అసలు ఏం నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, ఏదో ఒకటి ఇంట్లో అసలు ఏమే బాగుండదు. బాగా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈసారి నాకు రావాల్సిన ఆస్తి కొంచెం ఉంటుంది, దాన్ని వెళ్ళి అడిగి చూద్దాం, మా నాన్న ఇస్తారనుకుంటా. నాన్న. ఏంటి నాన్న? చెప్పినానా? మిమ్మల్ని ఒకటి అడగాలి నాన్న. చెప్పినానా? నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయండి నాన్న. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఉన్నదేం మాట్లాడుతున్నాను, ఇంకేం మాట్లాడుతున్నాను? ఏంది అసలు? నువ్వు చిన్నవాడేనానా? బయట పరిస్థితులు బాగాలేవునానా? నేను చిన్నవాడినైనా నాకు అన్నీ తెలుసులే, బయట పరిస్థితులు ఏం బాగా, అన్నీ బాగానే ఉంది. మీరు ఇస్తే నేను వెళ్తాను. నువ్వు చిన్నవాడేనానా? బయట పరిస్థితులు బాగాలేవునానా? నేను చిన్నవాడినైనా అన్నీ నాకు తెలుసు అని చెప్తున్నాను కదా, మీరు ఇస్తే నేను వెళ్తాను బయటికి. ఏంటి నా కొడుకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నాడు? అయ్యో నా కొడుకు ఏంటి ఉన్నట్టుంటే ఇలా మాట్లాడుతున్నాడే, ఏమైపోతాడో ఏంటో. రే ఇంకోసారి ఆలోచించరా. ఆలోచించేట్లా ఏంలా, ఇచ్చారు కదా, నేను వెళ్తాను అంతే. నానా జాగ్రత్త నానా. నాకు అన్నీ తెలుసు అని చెప్తున్నాం కదా, వెళ్ళండి. ఇంత డబ్బు ఉంది, ఏం చేయాలో అర్థం కాలే ఇప్పుడు. వా, ఇంత డబ్బు వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలే. ఇంత డబ్బులో ఏం చేయాలనో అర్థం కాలే నాకు అసలు. ఇప్పుడు బాగా ఫస్ట్ ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో తిరిగి మళ్ళీ ఒక బిజినెస్ చేసి మా నాన్న కంటే ఇంకా డబ్బులు సంపాదిస్తాను. ఏరా బయట ఉన్నావా? ఎబి ఎలా ఉన్నావురా? ఏం బయట ఉన్నావు? ఏం లేదురా, మా నాన్న దగ్గర నాకు రావాల్సిన ఆస్తి తీసుకొచ్చేసినాను రా. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి మా నాన్న కంటే బిజినెస్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను రా. సార్ బిజినెస్ కన్నా ముందు ఎంజాయ్ చేద్దారా? అంతేరా, కూర్చోరా. చూస్తావరా? ఏందిరా రే, మందు తెచ్చావేంట్రా? నాకు అలవాట్లేదురా. ఎంజాయ్ చేయాలంటే ఇవే కావాలరా. రే ఏంద్రా, నాకు ఇలాంటిదంతా నచ్చదురా, బాగుండదురా. ఫస్ట్ తాగాల, అప్పుడే వస్తుంది. ఫస్ట్ అలాగే ఉంటుందిరా. రే వాసన బాగాలేదురా, తాగరా. రే ఏంట్రా ఇలా ఉంది, కొంచెం తల్లెరిగినట్టుందిరా. ఫస్ట్ అలాగే ఉంటుంది, తాగు తాగు. బావలా భలే ఉందిరా, నువ్వు కూడా కొంచెం తాగరా. బిందు ఏ భలే ఉంది కదరా. వా ఏ భలే ఉందిరా. కొంచెం పడుకుందాలే. పడుకుందా వదరా. రీ ఆషీర్ ఎవి మీరు నా లాంటి వాళ్ళేనా? లేకండ్రా. రే అయితే ఎలా ఉన్నావురా? ఎవి లేకురా. అబ్బా అబ్బా తాగరా, నువ్వు కూడా కొంచెం తాగరా. ఓకేరా, నేను తాగతా. తాగరా.
భలే ఉంది కదరా. అవునరా, ఇంకా తాగలే. భలే ఉందిరా, అమృతం లాగా. అవునరా. కాసేపు అందరు కలిసి పడుకున్నారండి రా. తాగరా నువ్వు కూడా కొంచెం. ఏంటో నన్ను పోతే వేసినావు మీరు. అంతేరా, కూర్చోరా, తాగరా నువ్వు కూడా. ఓకేవా తాగరా. మూడు తీసా కదా. రే అందరు వినండి, కాస్త మత్తి తగ్గిన తర్వాత సినిమాకి వెళ్ళేసి వద్దాం రా. నాకు టికెట్ దగ్గర, నాకు టికెట్కి డబ్బులు లేదురా. ఎంత డబ్బులు ఉందో చూడరా మన దగ్గర. సరే నాకు ఒక కట్టి. ఒక కట్ట నిందా 2 కట్టలు పెట్టుకో, దాన్ని కూడా పెట్టుకో. నాకు 3 కట్టు ఉంటా. పెట్టుకోరా, దాని గురించి సరే పదండి పోదాం సినిమాకి. సరే పోతాం అంటా. రేపు పదండి పదం సినిమాకి. బ్యాగ్ మర్చిపోయినా. పదం పండ్రా. బా రే భలే ఉంది కదరా సినిమా. అవునరా, హీరో గాడు నిజంగా మన ఊర్లోనే ఉంటే నేను ఫోటో తీసుకోకుండా ఉండిరా. అవునరా, AK-47 గన్ రియల్ వాడినాడు రా. కానీ వాడు మెంటలోడు వాల్యూమ్ పెంచేది మర్చిపోయినాడు రా. వాల్యూమ్ పెంచుంటే థియేటర్ మొత్తం భలే ఉంటుంది. అవునరా. అవునరా. సరే రే మీ సినిమాకు లేకపోతే నాకు ఆకిలికి పదండ్రా. పదండ్రా పోదాం హోటల్కి. కూర్చోండిరా, కూర్చోండి, అందరూ కూర్చోండి, కూర్చోండిరా. ఒకటే పెట్టుకోండి. ఏ వెయిటర్, ఇది కాదా బాబు, వెయిటర్ కాదా బాబు. ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. బిర్యానీ తీసుకుంటారా? చికెన్ బిర్యానీ. ఒక మటన్ బిర్యానీ తీసుకుంటారా బాబు? ఆర్డర్ వచ్చేసింది. ఇంకా 2 ప్లేట్లు తెచ్చిరా. ఒక జ్యూస్ తీసుకుంటారా బాబు? ఒక మందు తీసుకుంటావా? థ్యాంక్ యూ రా బాబు. థ్యాంక్స్ బాబు. తినండి రా. తినండి. తినండి రా బాగా. భలే ఉందిరా అన్నము. అవునరా, ఇంకెప్పుడైనా ఈ హోటల్గా రావాలరా, అంత బాగుంది. అవునా, భలే ఉందా. ఒక లెగ్ పీస్ ఉండే అయిట, ఒక లెగ్ పీస్ ఉండే అయిట. భలే ఉందిరా, టేస్ట్ అదిరిపోయిందిరా. ఏంటో మీరు మందు ఓపెన్ చేయదు, ఓపెన్ చేయండి, తాగుతాము. నా కడుపు ఫుల్గా ఉందిరా, ఇంకా అవ్వదురా. వెయిటర్ వెళ్ళారా, ప్లేట్లు తీసుకెళ్దు. పేటకి తీసుకొని పోదు కదా. తాగండి రా మందు. బాగుందా మందు? వేరే ఉండిందా? దీన్ని తీసుకోబట్టి వెయిటర్ టిష్యూ పేపర్ దా. వేయండి, చాలకండి. పోయి పనుకుంటాం రూమ్ తీసుకొని. ఒక హోటల్లో, స్టార్ హోటల్లో బాగా రూమ్ చూసి బుక్ చేసుకొని నైట్ అక్కడే పడుకుందాం. సరేగా, నువ్వు ఎట్టే చెప్తావు నాకు అట్టేగా. అంతేరా, పదమంటా పోమంట. హోటల్కి వచ్చేసినాము. ఇదే పనుకుంటాం రా, పనుకుంటాం రా. ఇడే పనుకోండి అందరూ పనుకోండి. బా భలే వస్తుందిరా నిద్రేడా. అవునురా, ఏసీ ఆన్ చేయండి రా రై. భలే వస్తుందిరా నిద్ర. డబ్బులు మొత్తం ఎత్తుకొని పోవాలా మేడమా.
డబ్బు ఎత్తుకో, డబ్బు ఎత్తుకుంటా మొత్తం ఎత్తుకుంటా. అది పెట్టేయండి, అది ఎందుకు ఎత్తుకున్నా సార్ నువ్వే పెట్టుకుని బ్యాగ్. బాయ్ రా, బాయ్ 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 బాయ్. రే యాడికి రా పోయినారా? నా కోసం అయినా తెచ్చేదానికి వెళ్ళి ఉంటారులే, పడుకుందాం కాసేపు వచ్చేస్తారు. ఏంద్రా ఇంకా రాలేదు వీళ్ళు, పొద్దున్న అయిపోతుంది. సర్లే మన దగ్గర ఉండే డబ్బులతో మనమే తిందాం. అరే డబ్బులు ఎక్కడ బ్యాగ్లో కనపడడం లేదు? అరే డబ్బులు ఎక్కడ కనపడడం లేదు? అయ్యో ఇప్పుడు నా దగ్గర తినేదానికి చిల్లికి అవ్వకూడలేదే, ఇప్పుడు ఏం చేయాలబ్బా? అయ్యో ఆకలిగా ఉంది, అయ్యో ఆకలిగా ఉంది, అయ్యో. అయ్యో నా చిన్న కుమారుడు ఇంకా రాలేదే. ఈ రోడ్డు పైన ఎంతో మంది పోతున్నారు, నా కుమారుడు మన రాలేదు. అయ్యో నా కుమారుడు ఎక్కడ చూసానా? అన్నా అక్క, నా కుమారుడు ఎక్కడ చూసారక్క? అన్నా నా కుమారుడు ఎక్కడ చూసారా అక్క? నా కుమారుడు ఎక్కడ చూసారా? ఈ రోడ్డు పైన ఎంతో మంది పోతున్నారు, వాడు ఒక్కడే రాలేదే. వాడు వచ్చేలా నేను బ్రతుకుంటాను. అయ్యో 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 అయ్యో. అయ్యో నాన్న, ఎందుకు ఏడుస్తున్నాను నాన్న? నీ తమ్ముడు కూడా ఉంచినానా? వాడికి రావాల్సిన ఆస్తి మొత్తం తీసుకెళ్ళిపోయినాను నాన్న. వాడి కొరకు ఎందుకు ఏడుస్తారు? ఎత్తైనా నా కొడుకే కన్నానా? సరే నాన్న, నా పనికి టైం అవుతుంది. ఏమి ఈరోజు ఈయన ఇంత చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ చూపించేస్తున్నాడు. సర్లే, నా పని నేను చేసుకుంటా. ఎప్పుడు వస్తాడో రాడో, వాడు వచ్చినా బ్రతుకున్నాను. అయ్యో నా కొడుకు ఇంకా రాలేదే. అయ్యో నా కొడుకు ఇంకా రాలేదే. ఓ అన్నా, నా కొడుకుని ఎక్కడ చూసావన్నా? ఓ అక్క, నా కొడుకుని ఎక్కడ చూసారా? ఓ అంకుల్, నా కొడుకుని ఎక్కడ చూసారా? ఆంటీ, నా కొడుకుని ఎక్కడ చూసారు మీరు? అయ్యో అయ్యో నా కొడుకు ఇంకా రాలేదే. వాడు వచ్చినా బ్రతుకున్నాను. అయ్యో అయ్యో, నేను చెప్పాను తల్లిదండ్రుల మాట వినమని. అయ్యో వెళ్ళిపోయాడే. వాడు వస్తాడో రాడో? అయ్యో నా కొడుకు వస్తాడో రాడో? అయ్యో వాడు ఇంకా రాలేదురా. అయ్యో నా కొడుకు వస్తాడో రాడో? రే వాడు ఎక్కడ్రా? నాకు తీసుకొని రాదేవా యేసయ్యా? నా కొడుకుని తీసుకొని రాదేవా? అయ్యో నా కొడుకు ఇంకా రాలేదు. అయ్యో ఎత్తున్నాడో, ఎండిన్నాడో, పడుకోలేదు. అయ్యో నా కొడుకు ఇంకా రాలేదు. అయ్యో వాడికి జ్ఞానమే రాలేదు. వాడు చిన్నవాడు, వాడికి లోకమే తెలియదు. అయ్యో నా కొడుకుని ఎవరన్నా చూసారా? అయ్యో ఆకలిగా ఉందబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? తిని 3 రోజులు అయిపోయింది. అయ్యో ఆకలిగా ఉందబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో మా నాన్న ముందే చెప్పాడే ఇక్కడ బాగుంటుందని, అయినా కానీ నేను వినకుండా వచ్చానబ్బా. అయ్యో ఆకలిగా ఉంది. ఈ దేశంలో చూస్తే ఇప్పుడు కరువు వచ్చేసింది. అయ్యో ఆకలిగా ఉంది. అయ్యో తిని 2 రోజులు అయిపోయింది. అయ్యో ఆకలిగా ఉంది. అయ్యో ఆకలిగా ఉంది అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా తినేసేసినాను, మన తిని కడుపు నింపుకోవచ్చు. అయ్యో ఆకలిగా ఉంది.
అయ్యో ఇక్కడ పందులైనా పొట్టు తింటున్నాయి, దీనైనా తిని కడుపు నింపుకుందాం. అయ్యా అయ్యా ఇక్కడ ఏదైనా పని ఉందా అయ్యా? పందులు మే బాబు. అలాగే అయ్యా. దీనికి పోయి అన్నం పెట్టేస్తా. అయ్యో అయ్యా ఏదైనా పని ఉందా అయ్యా? ఈ పొట్టు అంతా చూసుకున్నాక పెట్టి బాబు. అలాగే అలాగే ఇక్కడ పందులైనా పొట్టు తింటున్నాయి, దీనైనా తిందాం. ఏంద్రా రే మీరే రే. హై 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 సిగ్గుందిరా నీకు? ఆకలిగా ఉంది అయ్యారు. సిగ్గుందిరా ఫస్ట్ నీకు? సిగ్గుందా లేదురా నీకు? ఆకలిగా ఉంది అయ్యారు. దీన్ని ఎన్నో రోజులు అయిపోయింది. పంది తిన్న పొట్టు తింటావురా నువ్వు? అయ్యా ఆకలిగా ఉంది అయ్యారు. నీకు సిగ్గుందా లేదురా నీకు? పొట్టు తింటావురా నువ్వు ఎట్టయినా? అయ్యారు చాలా ఆకలిగా ఉంది అయ్యారు. దీన్ని ఎన్నో రోజులు అయిపోయింది అయ్యారు. ఆకలి ఉంటే పొట్టు తింటావు ఎట్టయినా? నువ్వు పొట్టు తింటావు నువ్వు? అయ్యా చాలా ఆకలిగా ఉంది అయ్యా. ఎవరా నువ్వు? అయ్యో ఆకలిగా ఉంది అయ్యారు. పొట్టు తింటావా? ఏంద్రా నువ్వు? క్షమించండి అయ్యారు. అయ్యో ఆకలిగా ఉంది. అయ్యో తిన్న రోజులు అయిపోయింది అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఆకలి. ఈ రోడ్డు పైన ఎంతో మంది కుమారులు పోతున్నారు, నా కుమారు మాత్రం రాలేరే. అయ్యో అక్క నా కుమార్ని చూసారక్క మీరు ఎప్పుడన్నా? అయ్యో అన్న నా కుమార్ని చూసారా? అయ్యో అయ్యో నా కుమారు ఎప్పుడు వస్తాడో? వాడు వచ్చేటప్పుడు బ్రతుకున్నాను. అయ్యో నా కుమార్ని మీరు చూసారా? అయ్యో ఆకలిగా ఉంది అయ్యా, ఒక ముద్దుంటే అయింది అయ్యా. అయ్యా ఒక ముద్దుంటే అయింది అయ్యా. ఒక ముద్దుంటే అయ్యో ఆకలిగా ఉందబ్బా. మా నాన్న అయ్యో ఆకలిగా ఉందబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఆకలిగా ఉంది. మా నాన్న తీసుకెళ్ళేటప్పుడు నేను బతుకుంటానో లేదో. అయ్యో ఆకలిగా ఉంది. అయ్యో ఇప్పుడేం ఉందబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో అయ్యో నా చిన్న కుమారులాగా ఉన్నాడే, నా చిన్న కుమారుడు. నాన్న నన్ను పట్టుకోవద్దని నాన్న, మీ కుమారుని కూడా దానికి కూడా నాకు అర్హత లేదు నాన్న. నాన్న నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను నాన్న. తండ్రి ప్రేమ కుమారుని విడదు నాన్న. అలాగే నాన్న. కూర్చో నాన్న. పని వాళ్ళారా రండి. చెప్పండి అయ్య గారు. చెప్పండి అయ్య గారు. చెప్పండి అయ్య గారు. నువ్వు రారా. చెప్పండి అయ్య గారు. ఈయన నా చిన్న కుమారురా, తప్పిపోయి మళ్ళీ దొరికారా, చనిపోయి మళ్ళీ బ్రతికారా. ఈయనకి మంచిగా స్నానం చేపించి బట్టలేసి చెప్పులు దొరికి ఒక ఉంగరం వేసి తీసుకొని రాబో. అదే అయ్య గారు. నువ్వు రారా. చెప్పండి అయ్య గారు. నువ్వు పోయి కొవ్వెన్ దూరం వడ్డించి మంచిగా విండి చేసుకొని రాబో. సరే అయ్య గారు. చాలా సంతోషంగా ఉంది. తప్పిపోయి మళ్ళీ దొరికాడు, చనిపోయి మళ్ళీ బ్రతికాడు. నా చిన్న కుమారుడు లేనప్పుడు నాకు ఎంతో బాధేసింది తెలుసా. గుండె తరుక్కుపోయింది నా చిన్న కుమారుడు లేనప్పుడు. ఇప్పుడు వచ్చాడు, నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈ ప్రపంచాన్ని నేను ఏలినట్టు అంతకన్నా సంతోషంగా ఉంది నా చిన్న కుమారుడు నాకు దొరికినందుకు. నేను ఎంత సంతోషిస్తున్నాను తెలుసా. నా చిన్న కుమారుడు నాకు చాలా ఇష్టమైనవాడు. నేను చాలా సంతోషిస్తున్నా. అయ్యగారు తినండి తినండి అయ్యగారు. నేను తినండి అయ్యగారు.
తిన్నానా? తిని ఎంతకాలం ఏంటున్నా? తిన్నానా? ఇంకేం కావాలి అయ్యగారు మీకు? జ్యూస్ తాగుతారా? అరే ఏంటి మా ఇల్లంతా ఇంత సందడిగా ఉంది? ఏంటి పని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు? ఓహో, చిన్న కుమారుడు వచ్చినాడా? చిన్న కుమారుడు వచ్చినాడని మా నాన్న ఇంతగా విందు చేస్తాడా? నాన్న నాన్న ఏం నాన్న వెలుపడికి వెళ్ళిపోతున్నావు? నాన్న, నేను నీ దగ్గరే ఉండి నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చినాను నాన్న. దానికి ఒక్కసారైనా ఇలాగా విందు చేసావా నాన్న? కానీ నీ చిన్న కుమారుడు వాడికి రావాల్సిన ఆస్తి మొత్తం తీసుకెళ్ళిపోయినాడు నాన్న. వాడికి మాత్రం ఇలాగా విందు చేసావు నాన్న. నీ తమ్ముడు తప్పిపోయి మళ్ళీ దొరికారా? చనిపోయి మళ్ళీ బ్రతికారా? నువ్వు నాతో ఉన్నావు, నావన్నీ నీవేరా. దీనికి మనమంతా సంతోషం చేసుకోవాలరా, సంతోషపడాలరా. సరే నాన్న. ఇదిగో ఈయనే నా చిన్న కుమారుడు. ఇదిగో ఈయనే నా చిన్న కుమారుడు. ఈయన వచ్చినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను, ఎంతో ఈ స్కిట్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు ఎలాగైతే వెళ్ళిపోయాడో, మనము యేసయ్య అనే ఒక తండ్రి దగ్గర నుంచి పాపం అనే లోకంలోకి వచ్చేస్తున్నాము. మళ్ళానికి ఎలాగైతే చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని తన తండ్రి దగ్గరికి వచ్చాడో, తన తండ్రి తనని క్షమించి హత్తుకున్నాడు. అలాగే మనం యేసు అనే ఒక తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన మన పాపాలు క్షమించి మమ్మల్ని హత్తుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కదా, నిజంగా ఎన్నిసార్లు మనం పడిపోయినా తప్పిపోయినా దేవుడు మళ్ళీ తిరిగి కడతాడు. కాబట్టి దేవునిలో ఉండడం చాలా తండ్రి ఇంటి దగ్గర ఉంటే చిన్న కుమారుడికి అన్నీ సౌకర్యంగా అన్నీ ఉన్నాయి కదా. చిన్న కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతే మొత్తం పోగొట్టుకున్నాడు. కాబట్టి తండ్రి ఇంటి దగ్గర ఉండి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తండ్రి నుంచి వెళ్ళిపోతే అలాగ ఉండదు. అలాగే దేవుడి దగ్గర ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని దగ్గర నుంచి తప్పిపోతే మరి ఆశీర్వాదాన్ని కోల్పోతాం. తర్వాత యోనా సాంగ్. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. అన్నా అన్నా యోనా అన్నా, ఇలా కొంచెం రా అన్నా. అన్నా అన్నా యోనా అన్నా, ఇలా కొంచెం రా అన్నా. వినురా చెల్లెల వినుము, వినురా తమ్ముడ వినుము, వినురా చెల్లెల విను. దేవుడాజ్ఞ వెళ్ళినందున, దేవుడాజ్ఞ ధిక్కరించి వెళ్ళినందున చిక్కులు పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. చిక్కులు పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. అన్నా అన్నా యోనా అన్నా, ఇలా కొంచెం రా అన్నా. అన్నా అన్నా యోనా అన్నా, ఇలా కొంచెం రా అన్నా. స్కిట్ చూస్తాము. తగ్గింపు గురించి స్కిట్ చూస్తాము. తగ్గింపు స్కిట్ రెడీగా ఉన్నారా? తగ్గింపు స్కిట్ వాళ్ళు రండి, తొందరగా రండి. మరి ప్రార్థన సమయం అయింది, అందరూ త్వరగా రండి. బ్రదర్స్ ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, జీవంగా ఉన్నారు ప్రభా తండ్రి. ఈరోజు మేము కూడా బైబిల్ చదువుకుంటాం, మనతో మాట్లాడని అడుగుతూ నంబర్ ప్రార్థిస్తాడు వినండి. ఆమేన్. మత్తయి 23:12 అందరు విగ్రహం కలిసి చదువుకుందాం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును.
మనం కూడా దేవుని వల్ల తగ్గించుకుండాలా, దేవుడు ఎలా తగ్గించుకున్నాడో అలా తగ్గించుకుండాలా. మనకి ఎంత ఆస్తులు ఉన్నా, మనం ఎంత పెద్ద గొప్పవారమైనా, మనం ఎంత రిచ్ వాళ్ళమైనా దేవుని వల్ల తగ్గించుకొని ఉండాలా. 1 పేతురు 5:4 అందరు బిగ్గరగా కలిసి చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు పాడబడినని మహిమ కిరీటము పొందుదురు. మనం కూడా తగ్గించుకుంటే దేవుడు మనకు కూడా జీవ కిరీటం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, జీవంగలైనా వందనాలు ప్రభా తండ్రి. మేము కూడా మాకు కూడా తగ్గించుకుని మనసు నేర్పించిన చాలా ఉన్నారు ప్రభా. మేము కూడా తగ్గించుకుని మీరే సాయం చేయండి ప్రభా. మేము కూడా మీలాగా మేము కూడా తగ్గించుకుని మీరే సాయం చేయని వేడుకుంటూ యేసునామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అయ్యయ్యో, అసలే ఈరోజు రివార్డ్ కిరీటం ఇవ్వడానికి ఏసై వస్తున్నారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఎక్కడ పనులు అక్కడే వదిలేసాను. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఏసై దగ్గర కిరీటం తీసుకునేడానికి ఒక పని చేస్తాను. స్టోర్ రూమ్లో ఉండే సింహాసనం తీసుకొచ్చి ఇక్కడ వేపిస్తాను. అప్పుడు ఏసైకి ఫుల్ నా మీద ఇంప్రెషన్ వచ్చి నాకే ఇస్తారనమాట కిరీటం. ఇస్తే ఎంత బాగుంటుందో, తలుచుకుంటేనే అంత బాగుంది. ఇంక ఇస్తే ఇంకెంత బాగుంటుందో. సర్లే, ఇప్పుడు నేను వెళ్ళా సింహాసనం తీసుకొచ్చి ఇక్కడ వేయాలా? అబ్బా చా, ఒకవేళ నేను సింహాసనం ఏసే కోసం వేయించకపోయినా సరే ఏసే నాకే ఇస్తారు. నేను తగ్గించుకున్నట్టు అసలు ఇంకెవరైనా తగ్గించుకుని ఉంటే కదా వాళ్ళకి రావడానికి. ఇప్పుడు నేను వెళ్ళి అంత దూరం వెళ్ళా సింహాసనం తీసుకొని రావాలా? అబ్బా చా, ఈ పనివాడికి నిన్నే చెప్పినాను త్వరగా రమ్మని, ఇంకా రాలేదు. ఈ పనివాడు ఉన్నాడే నాకు పెద్ద పని పెట్టేస్తాడు అసలుకి. చా, అసలుకి డబ్బులు ఇస్తున్నాను కదా. క్షమించండి అమ్మగారు. సర్లే కానీ స్టోర్ రూమ్లో ఉన్న సింహాసనం తీసుకొని రాపో. అలాగే అమ్మగారు. ఆగరా, చెప్పేది మొత్తమే. నువ్వు ఎట్లా తుడుస్తావు? చేతులతో అమ్మగారు. చేతులతోనా? అవునమ్మగారు. సెటర్ వేసిన చాలే కానీ నీట్గా తుడిచి తీసుకొని రాపో. సరే అమ్మగారు. తెచ్చేసాను అమ్మగారు. తెచ్చావా? కనిపించిందిలే కానీ వెళ్ళు. ఆగు ఒక్క నిమిషం. వచ్చిన వాళ్ళందరికీ టీలు కాఫీలు ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడెక్కడ కనిపించకూడదు. వేసే వచ్చిన తర్వాత అసలే కనిపించకూడదు. సరే అమ్మగారు. సర్లే కానీ నీటికి తుడిచావా? అవి తుడిచాను అమ్మగారు. గట్టికి చెప్పు మరైతే. తుడిచాను అమ్మగారు. కనిపించిందిలే వెళ్ళు. కానీ వీడొచ్చి కొంచెం మంచి పనే చేశాడు నాకు. లేకపోతే అదంతా నేను ఎక్కడ తెచ్చుకోవాలి? సింహాసనం నేను ఎందుకు తుడవాలి? కానీ కొంచెం టెన్షన్గా ఉంది. ఎవరు వస్తారో ఏంటో. నాకంటే ఎక్కువ తగ్గించుకునే వాళ్ళైతే ఇక్కడికి రాకూడదని కోరుకుంటున్నా. అయినా వస్తే కూడా నాకే వస్తుందిలే కిరీటం. ఎందుకు ఊరికే టెన్షన్? ఎవరు వస్తారో ఏమో అబ్బా. చేపలమ్మా, చేపలే చేపలే. మాకు చేపలు వద్దేమో, తెలిపోయ్యా. ఓయమ్మా ఇట్రా. ఇక్కడ వేసే కిరీటం ఇస్తాడంట. అయ్యా కొద్దిగా దూరంగా ఉండు. ఇక్కడ వేసే కిరీటం ఇస్తాడంట. నీకు తెలుసా? ఏంటి చూస్తున్నావు? అదేంటా అని చూసా అంతే. చేపలు కనిపించిందిలే, చేపలని. చెప్పురా. ఇదేమో దైనా ఇక్కడ చేపలు కొనడానికి ఎవరు వస్తున్నారు? కిరీటం ఇస్తాడంట. నీకు అది తెలుసా? ఇన్వైట్ చేసేదే నేను వేసాయని మళ్ళీ నాకు తెలుసా? నువ్వు నన్ను అడుగు. సర్లే వెళ్ళు. వెయిట్ చేసే, ఇంకా రాలేదు. వాసన వచ్చేస్తున్నావు, కొంచెం దూరంగా ఉండు. వాసన వస్తే నీ ముక్కుకు చెప్పుకో, నాకు కాదు. ముక్కుకు చెప్పుకోవాలా? నా గుట్ట పెట్టుకునేకి ఎడన్నా జాగా ఉందా? నా నెత్తి మీద పెట్టే. నెత్తి మీద పెట్టు. నెత్తి మీద పెడితే ఎత్తుకొని వెళ్ళిపోయాక పెట్టుకో నీ దగ్గరే. ఏందో చేపల వాళ్ళు కూడా ఈ మధ్య ఇట్లా తయారవుతున్నారు. ఉన్నాయమ్మా. సీఎం గారు, ఫస్ట్ మనం వేసే దగ్గర కిరీటం తీసుకోవాలండి. కిరీటం తీసుకున్నాక పిఎం గారితో మీటింగ్ ఉంది. పిఎం గారితో మీటింగ్ అయిపోయాక రిబ్బన్ కటింగ్ ఉంది. తర్వాత ప్రజాసేవకి వెళ్ళాలండి. త్వరగా వెళ్తే అయిపోతుంది. సీఎం పొట్టప్ప గారికి జై అని చెప్పండి. సీఎం పొట్టప్ప గారికి జరుగమ్మా, జరుగు. సీఎం వస్తానా, జరుగు. సార్ ఇక్కడ నిల్చోండి సార్.
సార్ 2 minutes వెయిట్ చేయండి సార్, నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని వస్తాను సార్. ఏమైనా ఏంటమ్మా ఏంటమ్మా సీఎం గారు ఎంతసేపు అవుతుంది వచ్చింది ఏమనుకుంటున్నావు? సీఎం పొట్టప్ప గారు ఏమనుకుంటున్నావు? అవతల ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి తెలుసా నీకు? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, ఆన్సర్ చెప్పండి. అమ్మా కాసేపు ఏం నడుస్తున్నావు ఏంది చెప్పు. అసలు ఇన్వైట్ చేసిందే నేనేసాను, మళ్ళీ నువ్వు నన్ను అడుగుతాయింది. చెప్పమ్మా చెప్పు. కాదమ్మా నువ్వు వచ్చింది ఇప్పుడే అంత అమ్మా సీఎం పొట్టప్ప గారు అసలు పొట్టప్ప గారు వచ్చినా సరే ఏసే ఇంకా రాలేదు, మీరు కాసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి అంతే కదా? అవును సార్, చాలా ఖర్చు వస్తున్నారు సార్, త్వరగా కిరీటం తీసుకొని వెళ్ళిపోవాలి సార్. 2 minutes టీ కానీ కాఫీ కానీ సీఎం ఎట్లుంటాడో ఏందో. టీ కానీ కాఫీ కానీ తెప్పిస్తాను సార్. అమ్మ ఇట్రా. ఏందమ్మా సీఎం గారికి టీ కానీ కాఫీ కానీ తెప్పి. ఈడవ్వడు నీకు పని మనిషి ఎవరనుకుంటున్నావు అమ్మా? సీఎం పొట్టప్ప గారు. సీఎం పొట్టప్ప గారు అయినా సరే ఈడవ్వరు నీకు పని మనుషులు లేరు, నీకు ఎవరు తెచ్చాడు వెళ్ళు. బాబా బాబా సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి. అమ్మా ఆపమ్మా నీ గోలా. ఎవరనుకుంటున్నావు అమ్మా అసలు నువ్వు? సీఎం పొట్టప్ప గారు అసలు. బచ్చా సీఎం పిఏనే ఎట్లుంది, ఇంకా సీఎం ఎట్లుంటాడో ఏందో. చా చేపలే అనుకుని వచ్చావు ఇక్కడికి? అవును మరి. ఎవరు నువ్వు? నేను పిఏనయ్యా, సీఎం పొట్టప్ప గారి పిఏని. ఏంటేంటి? సీఎం పొట్టప్ప గారి పిఏనయ్యా. ఏంటది? చేపల తినరా? అమ్మా ఏందమ్మా ఇక్కడ మీ గోలా? అది ఏంటా అని. అవును చేపలు కనిపించడం లేదా? కనిపించాయి మాకు కూడా. ఓయమ్మా ఏందమ్మా మీ గోలా అసలు? ఏమొచ్చి నా కాడికి నేను సీఏ గీఏ అని వస్తుంది. సీఏ గీఏ కాదు అది. ఆమె నిలబడుకుంది ఇంతసేపు నీతో గొడవ వేసిందే, ఆమె పిఏ, ఆమె పక్కన ఆయన సీఎం. అర్థమైందా? అయినా చేపలు అయ్యానికి ఎందుకు అవన్నీ చెప్తాం? సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి జై, సీఎం పొట్టప్ప గారికి జై. బాబా తలనొప్పి వచ్చేసింది అసలుకి. పనివాడు ఒక కాఫీ తీసుకొని రా. ఇదిగోండి అమ్మగారు. కాఫీ చాలా బాగా పెట్టావురా. అమ్మగారు నేను కూడా కిరీటం తీసుకోవడానికి రావచ్చా? ఏంటి నువ్వే చెప్పాలా? కిరీటం తీసుకోవడానికి వస్తావా? ఇక్కడంతా కిరీటం పెద్ద పెద్ద వాళ్ళకి, ఇలాంటి పనులకు కాదు. ఎలా? క్షమించండి అమ్మగారు. ఇంకెవరు వస్తారో ఏంటో. హైదరాబాద్ అంతా మన కంట్రోల్లో ఉంది ఎక్సెప్ట్ హైదరాబాద్. ఈసారి అసలు కాంట్రాక్ట్ మిస్ అనమాట అంతా ఈసారి ఎక్సెప్ట్ హైదరాబాద్. ఈసారి అసలు కాంట్రాక్ట్ మిస్ అవునా? సరే బాయ్. అమ్మో ఎవరమ్మా ఈమె ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందే? సర్లే వెళ్ళి మాట్లాడితే పోద్ది. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. ఇంత ఓవర్ యాక్షన్. సర్లే మీరు చూస్తుంటే పెద్ద బిజినెస్ ఉమెన్లా ఉన్నారు. సో మీరు కిరీటం గురించి ఇక్కడికి వచ్చారా? అవును. రాదులేండి. సర్లేండి మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఏసై ఇంకా రాలేదు. మీరు కాసేపు వెయిట్ చేయాలి. మీరు ఎంత పెద్ద బిజినెస్ ఉమెన్ అయినా సరే వెయిట్ చేయాలి, ఏసై ఇంకా రాలేదు. సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి. గోల్ ఏందమ్మా? సీఎం పొట్టప్ప గారమ్మా. సీఎం పొట్టప్ప గారని నేను కూడా అనుకుంటున్నా. అప్పటి నుంచి ఎవరు అనుకుంటున్నావు అంటున్నావు. సీఎం పొట్టప్ప గారు అనుకుంటున్నా. నేను కూడా చెప్పింది అదే. నేను ఎక్కడ వెయిట్ చేయాలి? అక్కడ వెయిట్ చేయండి. ఏంటి నేను అక్కడ? అయితే కిరీటం తీసుకోవద్దండి. ఏంటమ్మా నువ్వు? నేను అక్కడ వెయిట్ చేయాలా? ఎంత పెద్ద బిజినెస్ ఉమెన్ తెలుసా నేను? ఎంత పెద్ద బిజినెస్ ఉమెన్ అయినా సరే తగ్గించుకుంటేనే కిరీటం. అర్థమైందా? వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు? నేను బిజినెస్ ఉమెన్, పెద్ద బిజినెస్ ఉమెన్. నేను ఉంటే ఉండు, ఉండకపోతే పో అంతే. ఏంటమ్మా ఆడే ఉండు, సీఎం గారితో మాట్లాడండి రావాలి. తగ్గించుకుంటేనే కిరీటం అమ్మా, గుర్తుపెట్టుకో. సర్లే అమ్మా పో. ఏంటబ్బా ఇక్కడ సీఎం పొట్టప్ప గారు ఉన్నారే? అయ్యో సీఎం పొట్టప్ప గారే. అవును అలానే ఉన్నారే. ఎప్పుడో రిబ్బన్ కటింగ్ అప్పుడు చూశాను, అప్పుడు నేను బాగా మాట్లాడాను. ఇప్పుడు గుర్తున్నానో లేదో ఒకసారి ఎందుకన్నా మంచిది అడుగుదాం. అరే ఆగమ్మా, ఎవరు అసలు ఎవరు? అరే నేనమ్మా, సీఎం గారికి తెలిసిన పొట్టప్ప గారికి తెలుసా మీరు? పొట్టప్ప గారికి తెలుసా మీరు? పొట్టప్ప గారికి నేను బాగా తెలుసమ్మా. సీఎం గారు బాగున్నారా అండి? తిన్నారా? భోజనం చేశారండి? నేను బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా అన్నారండి? అరే ఏందమ్మా నువ్వు బిజినెస్ ఉమెన్ కూడా కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? సీఎం గారిలో ఎట్లా మాట్లాడాలో తెలుసా నీకు?
తెలుసమ్మా, తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాగా. ఎవరనుకుంటున్నావు అమ్మా అసలు నువ్వు? సీఎం పొట్టప్ప గారు. అసలు సీఎం పొట్టప్ప గారే అమ్మా, నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎట్లా మాట్లాడో తెలుసా నీకు? కామన్ సెన్స్ ఉందా? నీకుందా? ఫస్ట్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొచ్చు. ఉందమ్మా, నేను పియ్యానమ్మా, తెలుసా నీకు? పియ్య అయితే సీఎం పొట్టప్ప గారు పియ్య అయితే ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుసా నీకు? ఫ్యాన్ బేస్ నీ దగ్గరే ఉంచుకో. సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి. అబ్బబ్బా, ఎవరు వస్తారో ఏంటో. నీ ఫస్ట్ ఇంజెక్షన్ వేసి ఫస్ట్ ఎయిడ్ చేయండి, నేను వచ్చి సర్జరీ చేసుకుంటాను. మీకు ఎలా చేయాలో నేను ఫోటో పెడతాను. బాగా సర్జరీ చేసుకోండి. అడుగు. చేపలమ్మా, చేపలే చేపలే చేపలే. చేపలు కావాలా మీకు? చేపలమ్మా, చేపలే చేపలే. అయ్యా ఏందయ్యా నీ గోళ? కిరీటం తీసుకోవడానికి వచ్చావా, చేపలు అమ్ముకోవడానికి వచ్చావా? బస్సు గిరాక్ వస్తుంది, అందుకే అమ్ముకుంటా ఉన్నా. అయితే పోయి అమ్ముకోవాల్సింది, కిరీటం కొనుక్కొచ్చావు. నాకు కావాలి, నేను పొందుకుంటా. వీళ్ళు గోళని వెళ్ళే. సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి. ఎవరనుకుంటున్నావు అమ్మా? సీఎం పొట్టప్ప గారు. పని చూసుకో. పని ఎవరు చూడరు, చేస్తారు. ఇంజెక్షన్ వేశారా? నేను ఫోటో పెట్టాను చూ, దాని ప్రకారం చేయండి, నేను సర్జరీ చేసుకుంటాను. వస్తాను, వెయిట్ చేయండి 5 minutes. కిరీటం తీసుకొని మళ్ళీ వస్తాను. మేడం మీరెవరు? చూస్తే తెలియదా? నేను ఈ పుత్తూరులోనే ఫేమస్ అండ్ బెస్ట్ సర్జన్ అండ్ డాక్టర్ కూడా. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చారు? సర్లేండి, మీరు కిరీటం కోసమే వచ్చారా? అవును, ఇక్కడ కిరీటం ఇస్తారంటే అందుకోసమే వచ్చాను. అయితే మీరు వెయిట్ చేయాల్సింది. నాకు ఎమర్జెన్సీ పేషెంట్ నా కోసం వెయిట్ చేస్తాను, శీఘ్రంగా రమ్మంటారా? అయితే మీకోసం ఏసే వెయిట్ చేయాలా? అవును మరి. మీకోసం ఏసే వెయిట్ చేయకూడదు, ఏసే కోసం మీరు వెయిట్ చేయాలి. సరేలే, నేనే వెయిట్ చేసుకుంటా. సర్లేండి. అయితే మాకు బిజినెస్కి టైం అవుతుంది, నాకు మీటింగ్ టైం అవుతుంది, ఏసే తొందర రమ్మనుకోండి. జల్దీ రమ్మని ఏసే, నా అవతల చాలా మీటింగ్స్ ఉన్నాయి, నాకు మస్తు గిరాక్ వస్తుంది. ఏంది మీరు ఒక్కొక్కరు బిజినెస్ అంటారు, ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటారు, చేపలు అంటారు. అయ్యయ్యయ్యా, మీ అంత హెచ్చించుకునే వాళ్ళకి రాదులేండి, అసలుకి నాకే వస్తుంది, ఇంకెవరికి వస్తుంది? సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి. అమ్మా ఆపమ్మా. చేపలే చేపలే చేపలమ్మా, చేపలే చేపలే చేపలమ్మా, చేపలే చేపలే. ఒకసారి సార్, మీరు కిరీటం కోసమే వచ్చారా? అవునమ్మా, నా పేరు మహేంద్ర సింగ్ ధోని, నేను వరల్డ్ వైడ్ ఫేమస్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్టేడియంలోనే ఉండాల్సి. సరే చెప్పండి. నా పేరు ప్రపంచమంతా తెలుసమ్మా, మీకు కూడా తెలిసే ఉంటుందని నేను అనుకున్నాను. ప్రపంచమంతా తెలిసేమో, నాకు తెలియదు కదా. నేను పెద్ద క్రికెటర్ అమ్మా. సర్లేండి, చెప్పండి. నేను స్టేడియంలో అడుగు పెడతాను, నా పేరు మారు మోగుతుంది, తెలుసా నీకు? ఎంత ఫేమస్ తెలుసా? ఇప్పుడు తెలిసింది. సర్లేండి, ఏసై కిరీటం కోసమే వచ్చారు కదా మీరు? అవును. అయితే మీరు వెయిట్ చేయాలి, ఏసై ఇంకా రాలేదు. ఎక్కడ వెయిట్ చేయాలి? అక్కడ వెయిట్ చేయండి. సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి. అమ్మ ఏందమ్మా అప్పటి నుంచి పొట్టప్ప గారు అంటున్నావు? సరే ఏందో వీళ్ళు ఉన్న వాళ్ళు సరిగ్గా ఉండక గోలగా ఉంది అసలు మొత్తం. ఏసే త్వరగా రావచ్చు కదా. ఏందో అబ్బా, ఎవరైనా అడగని కూడా అడగచ్చు కదా ఏసయ్యని త్వరగా రమ్మని. అబ్బా ఏసయ్య త్వరగా రండి ఏసయ్యా. ఏసయ్య మీరు వచ్చేసారా? మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం ఏసయ్య, మీరు నిలుచుకోకండి, కూర్చోండి ఏసయ్య. ఏసయ్య ఇక్కడ కూర్చుంటున్నారేంటి? ఇది మా పనోడు కూర్చునే స్థలం ఏసయ్య, మీరు అటుపక్క వెళ్ళి కూర్చోండి. ఏసయ్య మీకోసం సింహాసనం వేయించాను కదా ఏసయ్య, కూర్చోవచ్చు కదా ఏసయ్య. అయ్యో ఏందినా, సర్లేండి. ఏసయ్య మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని రమ్మంటారా కిరీటం కోసం? అమ్మ మనం ఏసయ్య వచ్చేసారు, మనం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కిరీటం ఎవరికి ఇస్తారో ఏసయ్యని కనుక్కోవాలి.
అరే ఆగు ఫస్ట్ సీఎం గారు వెళ్ళాక నువ్వు వెళ్ళాలి. ఆగు. అరే అమ్మ వెళ్ళండి సీఎం గారు. ఏంటో కిరీటం ఎవరా? సార్ లేండి సార్ మీరు ఎందుకు సార్ మీ లెవెల్ దిగి దాచుకుంటారు? లేసి అడగండి సార్ ఇస్తారు. ఎస్ఐ కిరీటం ఎవరా? ఒకసారి అంగి చూడండి సార్. ఎస్ఐ కిరీటం ఎవరా? ఎస్ఐ నేను సీఎంగా ఎంతో సువార్త చేశాను. ఎస్ఐ కిరీటం ఎవరా? అరే ఈయన ఇయ్యట్లేదేంది సార్? మనకు అవతల చాలా మీటింగ్స్ ఉన్నాయి. కిరీటం వద్దు ఏమొద్దు, రండి సార్ మనం వెళ్దాం. కిరీటం వద్దు ఏమొద్దు, మనకి ఏమొద్దు. అబ్బా ఇయ్యే వెళ్ళిపోయిందిరా స్వామి, వచ్చిందే గోల చేస్తుంది. ఎస్ఐ నా కిరీటం ఇయ్యరా? ఎస్ఐ నా కిరీటం ఇయ్యరా? ఎస్ఐ నేను చేపలు అమ్ముకుంటే నేను ఎంతోమందికి సువార్త చేశాను. ఎస్ఐ నా కిరీటం ఇయ్యరా? మా ఊర్లో 4 చేపల బావి ఉంది ఎస్ఐ. చేపలు అన్నీ ఉన్నాయి ఎస్ఐ, మీకే ఎస్ఐ. ఎస్ఐ నా కిరీటం మాత్రమే ఇవ్వండి ఎస్ఐ. ఎస్ఐ ప్లీజ్ ఎస్ఐ. నాకు ఇప్పుడే మస్తు గిరాక్ ఉంది, నేను వెళ్తా. అరే ఏసే వచ్చినట్టున్నారే, వెళ్దాం. కిరీటం ఇస్తాడా ఇయ్యడో చూద్దాం. ఏసయ్య కిరీటం ఇస్తారా? జీసస్ కిరీటం ఇవ్వండి. జీసస్ ప్లీజ్ ఆ క్రోన్ ఇవ్వండి. జీసస్ మీరు కానీ నా కిరీటం ఇస్తే నా కాంటాక్ట్, నా బిజినెస్ అన్నీ మీకే ఇచ్చేస్తాను జీసస్. నా ఐఎఫ్ఎస్, నా యూఎఫ్ఎస్ అన్నీ మీకే ఇచ్చేస్తాను జీసస్. ప్లీజ్ జీసస్ కిరీటం ఇవ్వండి జీసస్. అర్రే ఈయన ఇచ్చేటట్లేడా కిరీటము? కిరీటం ఇయ్యడా? సరేలా చూద్దాం. ఏంటి మేడం వేసే మీకు కూడా ఇవ్వలేదా కిరీటము? లే, అంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎక్కడ ఇస్తారు? సర్లే, ఇంతకీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? ఏంటి అడుగు. ఇంతకీ మీరు ఏ బిజినెస్ చేస్తుంటారు? ఏటేటి నాది బిజినెస్సా? గల్లీకి కూరగాయలు అమ్మేది నా మనసులో తెలుసా? కూరగాయల బిజినెస్సా? కూరగాయలతో పెట్టుకుంటే సరే. కూరగాయలు అమ్ముకుంటూ నేను ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి రాలేదు. ఎస్ఐ కిరీటం ఎవరా? ఎస్ఐ నా పేరు ప్రపంచమంతా తెలిసేసయ్యా. నా పేరు మహేంద్ర సింగ్ ధోని. అఫ్ కోర్స్ మీకు నా పేరు తెలిసే ఉంటుంది. నేను పెద్ద క్రికెటర్ని. నేను మా దేశానికి ఎన్నో కప్పులు గెలిచాను సార్. ఇండియాకు కూడా నేనే కప్పులు తెచ్చాను సార్. నేనంటే స్టేడియంలో అంత ఫ్యాన్ బేస్ వేసయ్యా. నేను గ్రౌండ్లో అడుగు పెడితే నా పేరు మోగుతుంది. నా కిరీటం ఎవరు వేసయ్యా? నా కిరీటం ఎవరా? అయ్యో ఏంది ఏసయ్యా, ఇన్ని మంది వస్తుంటే ఎవరికి ఇవ్వలేదు, ఆయన నాకు ఇస్తారులే, నేను ఎంత ఫేమస్ డాక్టర్. ఏసయ్యా నా కిరీటం ఇస్తారా? ఏసయ్యా ప్లీజ్ అయ్యా నా కిరీటం ఇస్తారా? నేను డాక్టర్గా ఉండి ఎన్నో మంది జీవితాలని ప్రార్థన చేసి కాపాడాను ఏసయ్యా. ఏసయ్య నాకు ప్లీజ్ ఈ కిరీటం ఇస్తారా? నేను వస్తానంటే ఎన్నో మంది నా కోసం క్యూ చేసుకొని వెయిట్ చేసుకుంటారు ఏసయ్యా. ఏసయ్యా ప్లీజ్ నాకు ఈ కిరీటం ఇస్తారా? ఏసయ్యా ప్లీజ్. ఏంది ఏసయ్య నాకు కూడా ఇవ్వడంలా? సరే నేను పోయి నా పని చూసుకుంటాను. అయ్యో ఎవ్వరు లేరేంటి? అందరూ వెళ్ళిపోయారులే. నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుందిలేండి కిరీటం. ఎస్ఐ కిరీటం ఇవ్వరా? ఎస్ఐ కిరీటం ఇస్తారా? మీ ఇంట్లో ఒక పనివాడు ఉంటాడు, వాడిని రమ్మను. కొంపదీసి పనివాడికి ఇస్తారా ఏంటి ఎస్ఐ కిరీటము? అయ్యయ్యో, పనివాడ ఏసఐ పిలుస్తున్నాడు, వచ్చేంటో కనుక్కో. చెప్పండి ఏసయ్య. ఏసయ్య ఏంటి మీరు చేస్తున్న పని? ఏసయ్య ఏంటి మీరు చేస్తున్న పని? ఏసయ్య వాడు మా ఇంట్లో పన్నుడు, వాడికి ఇస్తారేంటి కిరీటం మీరు? చా, తను తగ్గించుకున్నవాడే హెచ్చించబడును. మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఫేమస్ డాక్టర్ అయినా సరే, పిఏ అయినా సరే, చేపలు అమ్ముకుంటూ సువార్త చెప్పిన వాళ్ళైనా సరే, ఇంకా మహేంద్ర సింగ్ ధోని అయినా సరే, ఎవరైనా సరే ఏసయ్య హృదయానుసారంగా తగ్గించుకొని ఉంటారో వాళ్ళకే ఏసయ్య కిరీటం ఇస్తారు. మిగతా వాళ్ళందరూ
మాటలతో తగ్గించుకున్నారు, కానీ వాళ్ళ మనసులతో తగ్గించుకోలేకపోయారు. కాబట్టి యేసయ్య వాళ్ళెవరికి కిరీటం ఇవ్వకుండా హృదయానుసారంగా తగ్గించుకున్న పనివాడికే యేసయ్య కిరీటం ఇస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆత్మఫలాలు కేజీ పిల్లలు. ఆత్మఫలాలు కేజీ పిల్లలు సాంగ్. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది. క్రీస్తు సంబంధులకు నియమమిది. క్రీస్తు సంబంధులకు నియమమిది. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది. చికి జుమ్ జుమ్ 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 చికి జుమ్ జుమ్. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. చికి జుమ్ జుమ్ 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 చికి జుమ్ జుమ్. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది. ఆత్మఫలములు 9 గలతీయా మాటన్నది. క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. క్రీస్తు యేసు సంబంధులకు నియమమిది. చికి జుమ్ జుమ్ 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 చికి జుమ్ జుమ్. చివరి ప్రోగ్రాంకి వచ్చాము. నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడు ఆ సాంగ్తో.
బాగా చేశారు పిల్లలు, చాలా చక్కగా కష్టపడ్డారు, మంచిగా మంచి మంచి స్కిట్స్ వేశారు. చాలామంది వీటిని ఇవి చర్చిల్లో అవసరమా అనే క్వశ్చన్ కూడా కొంతమందికి ఉంది. కొంతమంది ఏమో ఈ స్కిట్లు, యాక్షన్ సాంగ్స్ అని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా ఏవో పాటలు వేస్తూ ఉన్నారు, ఏవో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల. సో ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, క్రైస్తవులు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. కొంతమంది ఏమో అసలు వద్దు, ఇవన్నీ ఎందుకు ఇవి చర్చిల్స్లో, మందిరాల్లో ఇవి ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వీటిని అడ్డం పెట్టుకుని చేయాలని ఇంకెక్కువ డ్యాన్సులు, ఇంకా బయట భౌతికంగా లేకపోతే మనం చూస్తూ ఉంటాం లోకంలో ఉన్నటువంటి డ్యాన్సులు కూడా యేసుప్రభు పాటలు కలిపి వేస్తుంటారు. బైబిల్లో కొన్ని విషయాలు చెప్తా ఉంది. 2 వాక్యాలు మాత్రం నేను చూపించాలనుకున్నాను. ఎందుకంటే ఎవరికి కూడా అనుమానాలు ఉండకూడదు, ఏది చేసినా సరే వాక్యానుసారంగా ఉండాలి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. నిర్గమాకాండము 32వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయంనే లేచి దహన బలులను సమాధాన బలులను అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చేస్తున్నారు ఈ స్కిట్స్ని, యాక్షన్ సాంగ్స్ని. సో ఇప్పుడు మనం లాస్ట్లో సాంగ్ విన్నాం, నీ విశ్వాస నావలో యేసున్నాడా. దానిలో మ్యూజిక్ చాలా ఉంది కదా, డ్యాన్స్ ఎంతైనా వేయచ్చు. కానీ ఎందుకు ఆ లిమిటేషన్స్ అంటే ప్రతిదీ లిమిట్గా ఉండాలి. పెద్ద పెద్ద స్టెప్స్ పెట్టేసి లోకానుసారంగా భౌతికంగా వాటిని మార్చేసి, ఇప్పుడు అందులో ఆ పాటలో చాలా మ్యూజిక్ ఉంది, చాలా స్టెప్స్ పెట్టచ్చు, కానీ ఆ లిమిటేషన్ అనేది ఉండాలి. ఇది వాక్యం చాలామంది అక్కడ దాకా తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి, ఆడుకోవడానికి, పాడుకోవడానికి, లేకపోతే భౌతికమైన విషయాలు లోకంలోని అన్నీ కూడా వీటిలో తీసుకురావడానికి. మరి బైబిల్ ఏం చెప్తుంది? ప్రసంగి గ్రంథంలో పరమగీతాల్లో 6వ అధ్యాయంలో ఒక పదం ఉంటుంది. పరమగీతాలు 6వ అధ్యాయం 13వ వచనం. మహనయీము నాటకమంత వింతైనదా అంటే ఇక్కడేముంది, ఒక నాటకం అంటే ఏంటి, దాన్ని తెలుగులో ఉంటాం, ఇంగ్లీష్లో ఉంటాం, ఇంగ్లీష్లో స్కిట్. నాటకం అంటే అది వేరేది వస్తుంది, కానీ మనం స్కిట్స్. సో కొన్ని విషయాలు ఆత్మీయంగా నేర్చుకునే దాని కొరకు ఉపయోగకరంగా చేయాలి. అట్లా చేయటం వల్ల నష్టమేం లేదు. కానీ చాలామంది దీన్ని ఏమంటారంటే మన సహవాసంలో కానీ కొంతమంది ఎందుకు ఇవన్నీ ఆటపాటలు కాదా, వాళ్ళు తినడానికి కూర్చున్నారు, ఆడ్డాకి లేచారని రాయబడి ఉంది, ఇప్పుడు ఇది మాత్రం చేసింది ఏముంది అని చెప్పి కొంతమంది అంటారు. కాబట్టి బైబిల్లో కూడా కొన్నిటికి అనుమతి ఉంది. దావీదు నాట్యం ఆడాడని రాసు. నాట్యం అంటే ఏంటి, చాలా పద్ధతిగా క్రమంగా సరైన విధానంలో ఆడేదాన్ని ఏమంటారు, నాట్యం అంటారు. ఎట్లా పడితే అట్లా ఎగిరేదాన్ని, లోకానుసారంగా ఎగిరేదాన్ని నాట్యం అంటారు. కాబట్టి లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులు లిమిట్గా ఇవి చేసినంత వరకు ఏ ప్రాబ్లము లేదు. కాబట్టి బైబిల్ కొన్నిటికి అనుమతి ఇచ్చింది. ఇక్కడ కూడా మహనీయం అంతా నాటకం అంతా వింతైనదా అని చెప్పి అంటాడు. అంటే ఆ మహనీయం నాటకం అప్పుడు చాలా వింత. మహనీయం అంటే అర్థం ఏంటి, 2 గుంపులు. కాబట్టి వింతైనదా అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్లో చేయొచ్చు. కొంతమంది చాలా విరుద్ధంగా ఉంటారు, ఈ చేయకూడదు మందిరాల్లో అని. కొంతమంది ఏమో ఇక బాగా అతిగా ఉంటారు, ఏదైనా చేయొచ్చు. ఇక డ్యాన్స్ వేసేటప్పుడు ఏ డ్యాన్స్ అయితే ఏంటి, ఇది యాక్షన్ సాంగ్స్ అంటున్నారు, డ్యాన్స్ లోకంలో డ్యాన్స్ అంటారు, చర్చిలో ఏమంటారు యాక్షన్ సాంగ్స్. తేడా ఏముందంటే తేడా ఉంది. కాబట్టి ఎలా పడితే అలా ఎగరలేదు, ఎలా పడితే అలా ఆడడానికి కాదు, ఒక లిమిటేషన్స్లో క్రమమైన పద్ధతిలో చేయటం అనే దానికి అవకాశం. కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని ఇలా డ్యాన్స్లు వేస్తారు కదా అంటే మరీ అతిగా ఉండకూడదు, మరీ అసలు లేకుండా కూడా ఉండకూడదు. కాబట్టి అది మనం తెలుసుకో, లిమిటేషన్స్ ఉంటాయి మా సహవాసంలో. కానీ కొంతమంది మీరు అనొచ్చు, మీరు డ్యాన్స్ వేయకూడదు కదా, మనం వాక్యాంశానికి డ్యాన్స్ వేయించా, మీరు అలా యాక్షన్ సాంగ్స్ అని డ్యాన్స్ వేయిస్తున్నారు అని చెప్పంటారు. యాక్షన్ సాంగ్స్లో యాక్షన్స్, చివరి పాటలో కూడా యాక్షన్ సాంగ్సే చూసాం, కానీ చివరి పాటలో డ్యాన్స్లే మనం
చూడలేం. కాబట్టి ఆ లిమిటేషన్స్ ఉండాలి. కాబట్టి ఎవరు మీ దగ్గరికి ఎలాంటి అనుమానాలు తీసుకొచ్చినా మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. వాక్యం కొన్నిటికి అనుమతి ఇచ్చింది. దేర్ ఈజ్ సమ్ ఎక్స్క్యూజెస్. కాబట్టి పిల్లల్ని ఎలా చూడాలి? పిల్లల్లానే చూడాలి. పిల్లల్లానే చూడాలి. కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరీ అలా అని ఇదే అవకాశం దొరికిందని ఇష్టం వచ్చినట్టు గంతులేయడం, కేకలేయడం, సౌండ్లు చేయడం ఇలాంటివి చేయకూడదు. కాబట్టి లిమిటేషన్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ లిమిట్ ప్రకారం వెళ్తే ఏది కూడా తప్పు కాదు. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మీకు తెలియజేద్దాం అనుకున్నా. ముగించుకుంటాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. ఇంకేమన్నా సారీ, అసలైంది ఉంది, మర్చిపోయాను. గిఫ్ట్లు ఉన్నాయి కదా, గిఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరు కూర్చుంటాము. సో బైబిల్ ఎగ్జామ్స్ కొరకు మరి కేజీ వాళ్ళకి సపరేట్గా, జూనియర్స్ వాళ్ళకి సపరేట్గా, సీనియర్స్ వాళ్ళకి సపరేట్గా చేశారు. మూడు గ్రూపులుగా బైబిల్ ఎగ్జామ్స్ చేశారు. అన్నీ కూడా పూర్తి పారదర్శకంగా చేయబడినాయి. ఏది కూడా ఎవరికి అనుకూలంగా చేయబడలేదు. అన్నీ యథార్థంగా చేయబడినటువంటి మార్కులు. కాబట్టి ఒక మార్క్ నాకు ఎక్కువ వచ్చింది, ఒక మార్క్ నాకు తక్కువ వచ్చిందని మీరు ఫీల్ అవసరం లేదు. ఫస్ట్ ఆమెకు వచ్చింది, ఫస్ట్ అబ్బాయికి వచ్చింది, ఫస్ట్ అమ్మాయికి వచ్చిందని ఫీల్ అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరం అంతా పిల్లలు చాలా కష్టపడి చేశారు. కాబట్టి వాళ్ళని అప్రిషియేషన్ చేయడానికి మాత్రమే ఇది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు. కాబట్టి ఏంటి అన్నీ ఉన్నాయి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జూనియర్స్కి, సీనియర్స్, తర్వాత సండే స్కూల్ పిల్లలకి, తర్వాత టీచర్స్ లిస్ట్ ఇచ్చారా నాకు? సండే స్కూల్ నాకు ఇచ్చారా? టీచర్స్కి కూడా వారు కూడా చిన్న ప్రైజెస్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. నాకు అందలేదు బ్రదర్. కాబట్టి ఎవరి పేరైనా మర్చిపోతే మీరు ఫీల్ అవ్వద్దు. మీరు తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. టీచర్స్లో లిస్ట్ దొరికితే ఓకే. కాబట్టి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మొదట కేజీ పిల్లలకి బైబిల్ ఎగ్జామ్లో అనుకోకుండా జదిద్యాకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రా ఇటు నుంచో అటు చూడు. కంగ్రాచులేషన్స్. నవ్వు, మంచిగా నవ్వు. సెకండ్ ప్రైజు కొంచెం పేరు రాసిన తర్వాత పక్కన ఊరో ఏదో రాసి తెలిసి బాగుంటుందిగా. తిమోతి లేడు. అడోరా నిస్సి థర్డ్ ప్రైజ్. స్వీటీ థర్డ్ ప్రైజ్. చూడు కెమెరా ఎంక చూడు. వాళ్ళ డాడీ ఎంక చూస్తుంది, వాళ్ళ నాన్న ఎంక. ఓకే, వెరీ గుడ్. ఆమె కూడా లేదా? ప్రసాద్ ఉన్నాళ్ళు అమ్మాయి. సరే. తర్వాత జూనియర్స్లో కూడా మంచిగా రాశారు. థర్డ్ ప్రైజ్ వచ్చి ఇద్దరికి వచ్చింది. సెకండ్ ప్రైజ్ ఒకళ్ళకి, ఫస్ట్ ప్రైజ్ ఒకళ్ళకి. థర్డ్ ప్రైజ్ వచ్చి విశ్వాస్. సెకండ్ ప్రైజ్ వచ్చి ఐజాక్ రోషన్. కంగ్రాచులేషన్స్. పైన కెమెరా చూడరా, దిక్కులు చూడకురా. తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఆషేర్ రాజ్. తర్వాత సీనియర్స్ చాలా బాగా రాశారు. వాళ్ళకి మార్కులు కూడా చెప్తాము. మార్కులు చెప్పలేదు సెకండ్. తర్వాత కావాలంటే మీరు మీ పేపర్స్ కూడా చూసుకోవచ్చు. మార్క్స్ కూడా చెప్తారు. కాబట్టి ఇందులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు వచ్చినాయి. థర్డ్ ప్లేస్లో జనని.
రాలేదా? వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు వచ్చారు? రా, థర్డ్ ప్రైజ్ జనని వాళ్ళ సిస్టర్. అందరూ సిస్టర్స్, అందరూ ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లలు ఏమయ్యారు సీనియర్స్? పరువు తీస్తున్నారా మీరు? సెకండ్ ప్రైజ్ జెసికా. అక్క చెల్లి వచ్చిందా? కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ప్రైజు 100 మార్క్స్గా 88 మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ ప్రైజు మంచి స్కోర్ చేశారు. దీనా షారోన్. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. తర్వాత సో అవి కూడా ప్రేమతో స్వీకరించండి. అలాగే అందరికీ ఉన్నాయి, సండే స్కూల్ పిల్లలకి కూడా అందరికీ ఉన్నాయి. కాబట్టి మొదట షీలా సిస్టర్ సండే స్కూల్ టీచర్సు సిస్టర్ షీలా, అలాగే విద్యావతి సిస్టర్, మెర్సీ సిస్టర్, జ్యోతి సిస్టర్, ప్రేమ సిస్టర్, ఎస్తేర్ సిస్టర్, తర్వాత కాంతి సిస్టర్. రండి, వరుసగా పేర్లు చదివిన వాళ్ళు వరుసగా రండి. విద్యావతి సిస్టర్ రండి, వచ్చేయండి. వీళ్ళందరూ వరుసగా వచ్చేయండి. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చేయండి. నుంచోండి, అటు వెళ్ళి లైన్లో నుంచోండి. సండే వచ్చారా? అందరూ వచ్చారా? జ్యోతి సిస్టర్ వచ్చారా? ఓకే. పిల్లలు వరుసగా రండి. దానన్నా మా బాబు తాలేం దా, నేను వరుసగా రండి. ఇక వచ్చేయండి. వీడియో చేసేయి. వెళ్ళిపో, ఫోటో లేదు, వీడియో వెళ్ళిపోండి అందరు వరుసగా. ఓకే, ఇట్లా వెళ్ళండి, లైన్కి వెళ్ళండి. ఇట్లా లైన్లో వచ్చి లైన్లో వెళ్ళాలి. నేర్చుకుంటాం. సండే స్కూల్ టీచర్లు కూడా ఇంకా భారంగా పరిచయం చేయండి. పిల్లల్ని దేవుల్లో పెంచడంలో, అలాగే భవిష్యత్తు సంఘాన్ని సిద్ధపరచడంలో బాగా కష్టపడుతున్నారు. అందుకే చాలా ధన్యవాదాలు. మీకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంకా రానున్న కాలంలో కూడా సండే స్కూల్ టీచర్స్ ఇంకా బాగా వాళ్ళని షైన్ చేయాలని మనం చేస్తున్నాం. అలాగే సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా ప్రార్థనాపూర్వకంగా అన్నీ కూడా నేర్చుకోండి. దేవుని భయంలో పెరగాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. మహాకృపలిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు నీ వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్న మధ్యాహ్న కాల సెక్షన్లో దేవా నీ యొక్క నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నా. దయల తండ్రి, మరి సండే స్కూల్ పిల్లల ప్రోగ్రామ్స్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరుని మీరు జ్ఞాపకం చేసి దీవించండి. నా మహిమపరచుకోండి, బలపరిచి మా ప్రభు తండ్రి నీ నామ ఘనత కొరకై వారిని వాడుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. జరిగిన పరిచయం నీకు ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎంత ప్రయాసపడి నేర్చుకున్నారో, ఎంత చక్కగా ప్రజెంట్ చేశారో మా ప్రభు అన్నింటి బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రభు దైవికమైన విషయాల్లో మాకున్న తలాంతులన్నీ వాడడానికి కావాల్సిన కృప అనుగ్రహించండి. మా ప్రభు మీరు అనుమతించిన వాటిల్లో లిమిటేషన్స్తో మా ప్రభు తండ్రి మా ప్రభు హద్దులతో కూడినటువంటి మా ప్రభు తండ్రి పరిచర్య చేయడానికి కావాల్సిన కృప చూపుతురండి. ఈ విషయాల్లో మా నామను మహింపరచుకుంటాండి. దయల తండ్రి కృపల దేవా, ఇట్లా
అన్ని విషయాలు నాను మహిపరచుకుంటాను, ఇక్కడ చూపు కనికరించండి. ఇప్పటివరకు కూడా మన బిడ్డలందరినీ జ్ఞాపకం దీవించమని బేతేల పక్షంగా మీరు చేసిన గొప్ప కార్యములకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.